Hi, you can start now. Hi guys, good afternoon. Good afternoon, sir. Am I audible? Yes, sir. Yeah. Okay, today onwards, actual classes are going to be started. The entire course I divided into three parts. In the first part, I will cover the entire basics which are involved in the medical billing, the basic terms like provider, NPI, tax ID, such as the basic terms. After that, I divided into the next course will be into the two parts. The first category will be into pre-authorization and eligibility verification, and the next part into the denial management and AR calling. So today we are going to start about the medical billing basic definitions which are involved in the entire process. So as already I told you that medical billing is nothing but it is the process of sending claim to the insurance company on behalf of the provider's office. Like మనకు మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ క్లైమ్స్. మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రొవైడర్ సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాడో పేషెంట్ కి ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత మనం ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ అనేది పంపిస్తాం అనమాట. సో ఇన్ సో సర్వీస్ రెండర్ అయింది అండ్ సో ఇన్ సో డేట్. సో కాబట్టి మాకు ఇంత బిల్ రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది క్లెయిమ్ పంపిస్తాం అనమాట. సో ఆన్ బిహాఫ్ ద ప్రొవైడర్ మీన్స్ ప్రొవైడర్ తరపు నుంచి మనం ప్రొవైడర్ తరపు నుంచి వర్క్ చేస్తాం కాబట్టి సో ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది మన క్లెయిమ్ అనేది పంపిస్తాం అనమాట. సో మనం ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మనకి హెచ్ఆర్ కాల్లో కానీ అడుగుతారు అనమాట, మీరు ఫిజిషియన్ బిల్లింగ్ వర్క్ చేశారా హాస్పిటల్ బిల్లింగ్ వర్క్ చేశారా అని చెప్పేసి. ఫిజిషియన్ బిల్లింగ్ వర్క్ చేసామని చెప్పారు అనమాట. ఫిజిషియన్ బిల్లింగ్ అంటే మనకి సిఎంఎస్ 1500 ఫామ్ వస్తుంది అనమాట. ఇక్కడ సిఎంఎస్ 1500 ఉంది కదా, అది సిఎంఎస్ 1500 ఫామ్ కి మనం వర్క్ చేస్తామంట. హాస్పిటల్ బిల్లింగ్ అయితేనే UB04 ఫామ్ అంటారు. UB04 ఫామ్ అంటారు అనమాట. సో మనం సిఎంఎస్ 1500 ఫామ్ కి వర్క్ చేస్తామంట. సిఎంఎస్ అంటే డెఫినేషన్ ఏంటంటే సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్. సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ అనమాట. సో సిఎంఎస్ 1500 ఫామ్ లో 32 బ్లాక్స్ ఉంటాయి. నియర్లీ 33 బ్లాక్స్ ఉంటాయి యాక్చువల్ గా. సో ఆ 33 బ్లాక్స్ లో మనకి పేషెంట్ ఇన్ఫర్మేషన్ కానీ పేషెంట్ డెమోగ్రాఫిక్స్ ఒకటి, పేషెంట్ కి ఏసీపీటీకి అయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఆ సిఎంఎస్ 1500 ఫామ్ లో వచ్చేస్తుంది అనమాట. సో బేసిక్ గా మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? వీఆర్ సెండింగ్ ద క్లైమ్స్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ ఆన్ బిహాఫ్ ద ప్రొవైడర్. సో వన్స్ మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే క్లెయిమ్ పంపించినామో తర్వాత మనకి ఏమొస్తుంది, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ మీన్స్ ఐదర్ బిల్స్ రావడం కానీ లేకపోతే డినై కావడం కానీ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్, ద స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ విచ్ వి రిసీవ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ది క్లెయిమ్. మనం ఒక క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మనకు ఒక ఫామ్ వస్తుంది అనమాట. దాన్ని ఈఓబి అంటారు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట, ఏ సర్వీస్ కి ఎంత ఎంత మీరు బిల్ పెట్టారు, మేము ఎంత పే చేసాం, ఏ డేట్ రోజు పే చేసాం, ఏ బిల్లింగ్ అడ్రస్ కి పే చేసాం, అంటే ఎవరికి పే అయింది, అది లేదు డినే అయింది, ఎందుకు డినే అయింది, డినైల్ రీజన్. సో ఎవ్రీథింగ్ అనేది ఆ ఈఓబి ఉంటుంది అనమాట. ఆ ఈఓబి ఫామ్ చెక్ చేసి మనకు తెలుస్తుంది అనమాట. సో దీనికి బిల్ క్లైమ్ అయిందా, క్లైమ్ అయితే ఎన్ని డాలర్స్ క్లైమ్ అయింది, మిగతాది ఎందుకు క్లైమ్ కాలేదు. సో ఎవ్రీథింగ్ మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ వస్తుంది కదా, సో ఇది కూడా అంతే అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి మనకు క్లైమ్ పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. దాన్నే ఈఓబి అంటారు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఏ బెనిఫిట్స్ వచ్చినాయి పేషెంట్ కి, మీరు ఎంత పంపించినారు, మేము ఎంత ఇచ్చినాము, ఇది ఎందుకు ఇవ్వలేకపోయినాము, ఇది ఎందుకు డినే అయింది. సో ఎవ్రీథింగ్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. దాన్నే ఎలక్ట్రానిక్ ఫామ్ లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఎలక్ట్రానిక్ ఫామ్ ఏమంటారు అంటే ఈఆర్ఏ అంటారు, ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ అడ్వైస్. ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ అడ్వైస్. సో దీంట్లో మీద సింపుల్ అనమాట. ఫస్ట్ మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీకి మన క్లైమ్ పంపిస్తాం డాక్టర్ తరపు నుంచి జరిగిన సర్వీస్ కి.
సో అక్కడి నుంచి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది, ఐదర్ పే చేసినా కానీ లేకపోతే డినై అయినా కానీ ఎవ్రీథింగ్ దేనికైనా కూడా. సో ఆ ఈఓబి ఫామ్ లో మనం ఓపెన్ చేసి చెక్ చేస్తే అక్కడ మనం ఏ సర్వీస్ కి ఎంత బిల్ చేసినాం. సపోజ్ నాకు నీ సర్జరీ అయింది, తర్వాత నీ సర్జరీతో పాటు నాకు లైక్ హ్యాండ్ సర్జరీ కూడా అయింది. సో నీ సర్జరీకి నేను ఒక $1000 బిల్ పంపించిన, తర్వాత హ్యాండ్ సర్జరీకి ఒక $5000 బిల్ పంపించిన. సో వాళ్ళ దగ్గర నుంచి ఈఓబి బట్టి $1000 పెడితే నీ సర్జరీకి ఏమో $500 బిల్ అయింది. సో ఈ మిగతా $500 ఎందుకు బిల్ కాలేదంటే ఒక రీజన్ చెప్తారనమాట వాళ్ళు. సో నీ సర్జరీకి మాక్సిమం అలౌడ్ అమౌంట్ $500 యాజ్ పర్ ఇన్సూరెన్స్ పాలసీ. సో మేము $500 పే చేసినాం. సో హ్యాండ్ సర్జరీకి $5000 పెట్టిన కదా, సో $4950 ఇస్తున్నాం. సో ఇదే మాక్సిమం అమౌంట్ మేము ఇచ్చేదాన్ని, లేకపోతే 5000కి 5000 అట్లా ఎవ్రీథింగ్ అక్కడ మనకి ఈఓబి ఫామ్ లో ఉంటుంది అనమాట. సో డినైల్ అంటే ఏంటి? లైక్ మన బేసిక్ డెఫినేషన్ ఉంటుంది కదా, డినై చేస్తున్నారు అని చెప్పేసి. డినై అంటే ఒప్పుకోకపోవడం. రైట్. సో ఇది కూడా అంటారు అనమాట, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ స్టేటింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే టు దిస్ సర్వీస్. ఇదేంటంటే మనకు డినైల్ మీన్స్ చెప్పినగా మీకు, డినైల్ మేనేజ్మెంట్ మనం వర్క్ చేస్తామని చెప్పేసి. డినైల్ అంటే అర్థం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనం క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక రెస్పాన్స్ పంపిస్తారు అనమాట, దాన్నే డినైల్ అంటాం అనమాట. ఏమని పంపిస్తారు? మేము ఈ క్లెయిమ్ కి పే చేయట్లేదు. సో వాళ్ళు ఆ రెస్పాన్స్ పంపిస్తారు, పంపించిన తర్వాత డినైల్ రీజన్ కూడా పంపిస్తారు అనమాట. సో మనకి ఏంటంటే డినైల్స్ 14 to 15 డినైల్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ డినైల్స్. సో మనకి ఎక్కడైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడుగుతారు అనమాట, మీకు డినైల్స్ వచ్చా అని చెప్పేసి అడుగుతారు. వచ్చు అని చెప్పేసి అంటే నువ్వు వర్క్ చేసిన 4 డినైల్స్ మీద చెప్పని చెప్పేసి అంటారు. సో మీరు ఆ 14-15 లా ఒక 4 డినైల్స్ ప్రాపర్గా నేర్చుకోండి. ఆ 4 డినైల్స్ ఎందుకు వస్తున్నాయి, లైక్ డినైల్ రీజన్ ఏంటిది. సో వచ్చిన తర్వాత మనం మన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, సో అది మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది అనమాట. సో డినైల్ రీజన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ నువ్వు పేషెంట్ కి డేట్ ఆఫ్ సర్వీస్ అనేది June 1st రోజు అయింది, June 1st రోజు సర్జరీ అయింది. సో నువ్వేం చేసినావు, ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్ పంపించేసినావు. సో ఇన్సూరెన్స్ June 1st రోజు పేషెంట్ కి సో అండ్ సో సర్వీస్ జరిగింది, మాకు $1000 బిల్ రావాలి, పంపించినావు. వాడు ఫస్ట్ చెక్ చేసేది ఏంటిది, ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా లేదా చూస్తాడు. పేషెంట్ పాలసీ అనేది May 31st తోటి ఎండ్ అయిపోయింది. సో వాడు అప్పుడు ఏం చేస్తాడు, డినై చేస్తాడు అనమాట. డినైల్ రీజన్ కింద ఏం చేస్తాడు, ఇన్యాక్టివ్ ఇన్సూరెన్స్ అని చెప్పి రాస్తాడు అనమాట. సో మనం చెక్ చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది, ఓకే సో ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి పేమెంట్ అనేది మనకు రాలేదు, డినై అయింది. సో మనం తర్వాత ఏం చేస్తాం, డినైస్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ ఇన్యాక్టివ్ ఇన్సూరెన్స్ కి మనం ఎట్లా వర్క్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పంపించింది ఇన్కరెక్ట్ ఉందో కరెక్ట్ ఉందో చెక్ చేస్తాం. అంటే May 31st కి పేషెంట్ పాలసీ అనేది టర్మ్ అయిన తర్వాత June 1st కి కొన్ని పాలసీ ఎట్లా ఉంటాయంటే మంత్లీ రెన్యువల్ అవుతాయి అనమాట. సో అట్లా రెన్యువల్ అయిందా లేదా, లేకపోతే వాడు తప్పుగా డినై చేసినాడా, ఇన్యాక్టివ్ ఉందా యాక్టివ్ ఉందా చెక్ చేస్తాం. లేదు పేషెంట్ పాలసీ అనేది యాక్టివ్ ఉంది అనుకో, వాడికి చెప్తాం అనమాట స్క్రీన్ షాట్ తోటి, పేషెంట్ పాలసీ అనేది యాక్టివ్ ఉంది, మీరు ఇన్కరెక్ట్ గా డినై చేస్తారు, సో ప్రాసెస్ చేయండి, రీప్రాసెస్ చేయండి అని చెప్పేసి. సో వాడు రీప్రాసెస్ చేస్తాడు. లేదు పేషెంట్ పాలసీ నిజంగానే టర్మినేట్ అయిపోయింది అనుకోండి, మనం మళ్ళీ కాల్ చేసి అడుగుతాం అనమాట, సో ఈ ఇన్సూరెన్స్ ఓకే, ఇది టర్మినేట్ అయిపోయింది కదా, ఓకే దాని నుంచి వదిలిపెట్టండి, ఇంకా పేషెంట్కి ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయా, సెకండరీ కానీ టెరిషరీ కానీ. లేదు సెకండరీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, సో మనం దానికి బిల్ చేస్తాం అనమాట. లేదు సెకండరీ ఇన్సూరెన్స్ లేదు, పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, డైరెక్ట్ మనం పేషెంట్కి బిల్ చేస్తాం. అంటే రావాల్సిన బిల్స్ అని పేషెంట్కి పంపిస్తాం. నీ దగ్గర యాక్టివ్ ఇన్సూరెన్స్ లేదు, సో కాబట్టి నువ్వే బిల్ పే చేయాలని చెప్పేసి. లేదు సెకండరీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ప్రైమరీ ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ అయిపోయింది, సెకండరీ ఉంది ఇప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి బిల్స్ పంపిస్తాం అనమాట. సో అదే డినైల్ అనమాట. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఆన్ బే ఆఫ్ ద ప్రొవైడర్ ఒక క్లెయిమ్ పంపిస్తాం. తర్వాత మనకి ఈఓబి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ ఈఓబి మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్, ఎంత పే చేసినాం, ఏ సర్వీస్ కి పే చేసినాం, ఏ డేట్ రోజు పే చేసినాం, ఏ బిల్లింగ్ అడ్రస్కి వెళ్ళిందని చెప్పేసి. లేదు ఒకవేళ పే చేయాలంటే దాన్ని డినైల్ అంటారు అనమాట. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వి రిసీవ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ స్టేటింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే టు ద క్లైమ్. సో అది డినైల్ అనమాట. అర్థమవుతుందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుంది. ఓకే, ఏమైనా మధ్యలో డౌట్ వస్తే అడగండి. నెక్స్ట్ సిపిటి కోడ్. నేను ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిపిటి కోడ్ అంటే. ఈ సిపిటి కోడ్ అనేది మనకి కొన్ని ఇంటర్వ్యూస్లో ఎలా ఉంటుంది అంటే బ్లాక్స్ అడుగుతారు అనమాట. CMS 1500 ఫామ్ అని చెప్పాను కదా, సో CMS 1500 ఫామ్ మీకు ఒకసారి షేర్ చేస్తాను నేను. ఆ CMS 1500 ఫామ్ లో బ్లాక్స్ ఉంటాయి అనమాట, చెప్పిన 33 ఉంటాయి అని చెప్పేసి. ఆ 33లో ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క బ్లాక్ ఉంటుంది అనమాట. ఆ సిపిటి కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే CMS 1500 ఫామ్ లో 24th D బ్లాక్ ఉంటుంది. ఎక్కడ 24th D బ్లాక్ ఉంటుంది అనమాట. సిపిటి కోడ్ ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ ద ట్రీట్మెంట్ డన్ బై ద ప్రొవైడర్ టు ద పేషెంట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కాల్డ్ యాజ్ సిపిటి కోడ్. ఇప్పుడు మనం పేషెంట్ వచ్చినాడు, పేషెంట్ ఏమైంది, సపోజ్ నీకు ఒక ఇంజెక్షన్ కావాలి, నీకు ఇంజెక్షన్ ఇచ్చినాడు, సో అండ్ సో ఎల్టీకో ఆర్టీకో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చినాడు. మనం జరిగిన ప్రొసీజర్ అంతా మనం ఒక పెద్ద డాక్యుమెంట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాం అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా హైర్ చేసుకునేది ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు అంటే మళ్ళాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ డాక్టర్స్ కాదు కదా, వాళ్ళకి ఏమేమి సర్వీస్ జరిగింది ఏంటి అని చెప్పేసి ఎంత తెలవడానికి వాళ్ళకి డాక్టర్స్ కాదు కదా.
సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా సింప్లిఫై చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క సర్వీస్కి ఒక సిపిటి కోడ్ ఇచ్చారు అనమాట. ప్రతి ఒక్క సర్వీస్కి ఒక సిపిటి కోడ్ ఉంటుంది. అది ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 5 డిజిట్స్ ఉంటుంది. 5 డిజిట్స్. ఆ 5 డిజిట్స్ సిపిటి కోడ్ ఎట్లా ఉంటుంది? ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. అంటే లైక్ నెంబర్స్ ఉంటాయి, ఐదర్ డిజిట్స్ అన్ని ఉంటాయి, లేకపోతేనేమో ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏబిసిడీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మ్యాథ్స్ అయితే మీకు డిజిట్స్ రూపంలోనే ఉంటుంది అనమాట. ఎట్లా అంటే 52000 సిస్టోస్కోపీకి, లేకపోతే 93990 36475 ఇట్లా ఉంటాయి అనమాట న్యూమరిక్. లైక్ J7298 ఈ సిపిటి కోడ్స్ అనేవి మీకు తర్వాత నేను ఏమంటారు రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ చేస్తా కదా, అప్పుడు మీకు సిపిటి కోడ్స్ అక్కడ డినైల్స్ వచ్చినప్పుడు ఇస్తాను అనమాట. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఏమంటారంటే నువ్వు ఏ సిపిటీస్ మీద వర్క్ చేసినా చెప్పమంటారు అనమాట. సో అప్పుడు మనకి రిఫరెన్స్ కోసం ఒక 4-5 సిపిటీస్ కావాలి కాబట్టి ఆ సిపిటీస్ విత్ డిస్క్రిప్షన్ మీకు ఇచ్చేస్తాను అనమాట నేను. సో సిపిటి కోడ్ అంటే సింపుల్ ఏం లేదనమాట. డాక్టర్ ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేసిన పేషెంట్ కి ఆ ట్రీట్మెంట్ అంతా ఒక సిపిటి కోడ్ గా కన్వర్ట్ చేస్తారంట. ఆ సిపిటి కోడ్ మనకి ఎక్కడి నుంచి రిఫరెన్స్ వస్తుంది? సో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రిఫరెన్స్ తీసుకోలేడు కదా. సో దానికి రిఫరెన్స్ ఏంటంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఇప్పుడు నార్మల్ గా మనకు ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాన్స్టిట్యూషన్ నుంచి వస్తున్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసు కదా మీకు. సో కాన్స్టిట్యూషన్ బేస్ అయ్యే మన గవర్నమెంట్ మొత్తం నడుస్తుంది. సో అట్లా వాళ్ళకు ఒక రిఫరెన్స్, మన మొత్తం ఎంటైర్ సిస్టమ్ కి రిఫరెన్స్ బుక్ ఎట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ కోడింగ్ సిస్టమ్ మొత్తానికి అంతా రిఫరెన్స్ బుక్ హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. దాంట్లో నీకు ప్రతి ఒక్క సర్వీస్ కి ఒక సిపిటి కోడ్ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. పేషెంట్ కి ఫీవర్ వస్తే ఏ సిపిటి ఇవ్వాలి, పేషెంట్ ఫీవర్ ఉండి డయాబెటిక్ పేషెంట్ అయితే ఏ సిపిటి ఇవ్వాలి, పేషెంట్ కి డయాలసిస్ అయితే ఏ సిపిటి ఇవ్వాలి, పేషెంట్ కి లెఫ్ట్ హ్యాండ్ కి సర్జరీ అయితే ఏ సిపిటి ఇవ్వాలి, లేదు లెఫ్ట్ నీక్ అయితే ఏ సిపిటి కోడ్ ఇవ్వాలి. ప్రతి ఒక్క సర్జరీకి ప్రతి ఒక్క సర్వీస్ కి ఒక సిపిటి కూడా మెన్షన్ చేస్తారనమాట. సో వచ్చే డినైల్స్ లో ఇంకొక టైప్ ఆఫ్ డినైల్ కూడా ఉంటుంది, కరెక్ట్ కోడింగ్ లేకపోతే ఇన్కరెక్ట్ కోడింగ్. లైక్ చేసిన సర్వీస్ కి మ్యాచ్ కానీ సిపిటి ఇచ్చి మనం పంపించి బిల్ చేసినాం అనుకోండి, అది కూడా డినైల్ అవుతుంది అనమాట. ఎందుకంటే జరిగిన సర్వీస్ కి సిపిటి ఇది, కానీ మీరు క్లెయిమ్ చేసే సిపిటి ఇది. సో కాబట్టి ఇన్కరెక్ట్ ఉంది కాబట్టి అని చెప్పేసి డినై చేస్తారు అనమాట. సో సిపిటి కోడ్ అనేది మ్యాండేటరీ. సో సిపిటీస్ ఇవన్నీ మనం వర్క్ చేయం, మనకు ఆల్రెడీ లైక్ వచ్చేసాయి అనమాట సిపిటి. ఈ సిపిటి కోడ్ కోసం మీరు ఆథరైజేషన్ చెక్ చేయండి ఒకసారి అవసరమా కాదా అని చెప్పేసి మనకు వచ్చేసింది. సో మనం వర్క్ చేసేదంటే సింపుల్ థింగ్స్. కాకపోతే మీకు ఏంటంటే ఎంటైర్ మొత్తం హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో నాలెడ్జ్ కోసం నేను బేసిక్స్ అని చెప్తున్నాను అనమాట. సో సిపిటి అంటే నథింగ్ బట్ ట్రీట్మెంట్ డన్ బై ద ప్రొవైడర్ టు ద పేషెంట్. పేషెంట్ కి ప్రొవైడర్ ఏదైతే ట్రీట్మెంట్ చేస్తాడో దాన్ని ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు అకార్డింగ్ టు ద హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఆ బుక్ లో ఆ సర్వీస్ కి ఏ సిపిటి అయితే మెన్షన్ చేసారో స్టాండర్డ్ గా ఆ సిపిటి వీడు తీసుకుంటాడు అనమాట. దాన్నే సిపిటి కోడ్ అంటారు అనమాట. కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ రిఫరెన్స్ బుక్ ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఇట్ ఈస్ ద కోడ్స్ ఆఫ్ విచ్ స్పెసిఫై ద రేంజ్ ఆఫ్ స్పెషాలిటీ. నేను చెప్పాను కదా ఇప్పుడు మనకు హాస్పిటల్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు అనమాట. లైక్ ఎవరు గైనకాలజిస్ట్ ఒకరు ఉంటారు, చిన్న పిల్లలకు చూసే డాక్టర్ ఒకరు ఉంటారు, తర్వాత మన కార్డియాలజిస్ట్ ఒకరు ఉంటారు అంటే హార్ట్ సంబంధించిన స్పెషలిస్ట్, తర్వాత ఆర్థోపెడిక్ ఉంటారు. ఆర్థోపెడిక్ ఏం చూస్తారు? లెగ్ సంబంధించిన ఏమైనా బోన్స్ విరిగిపోతాయి. బోన్స్. జనరల్ సర్జన్ ఉంటారు. జనరల్ సర్జన్ ఏం చూస్తారు? అన్ని రకాల బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, ఏవైతే నార్మల్ గా ఫీవర్ వస్తుంది లేకపోతే గ్యాస్ ఫామ్ అయింది అట్లాంటివి చూస్తారు కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట మనకి మెడికల్లో. సో ఇంకొకటి ఏంటంటే మనకి సిపిటి కోడ్ రేంజ్ ని బట్టి లైక్ అది దేనికి సంబంధించిన మనం గెస్ చేయొచ్చు అనమాట. లైక్ సిపిటి కోడ్ ఎప్పుడైనా జీరో తోటి స్టార్ట్ అయ్యి జీరో తోటి ఎండ్ అయింది అనుకోండి, అది అనస్థీషియా అనమాట. సో అనస్థీషియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ మనకి మేజర్ సర్జరీ జరిగితే అనస్థీషియా ఎంత ఇవ్వాలని చెప్పేసి ఒకటి ఉంటుంది, మైనర్ సర్జరీకి అయితే అనస్థీషియా ఎంత ఇవ్వాలని ఉంటుంది అనమాట. సో అనస్థీషియా కోడింగ్ డిఫరెంట్ అనమాట. సో మీకు ఇక్కడ జీరోస్ అంటే లైక్ మీకు ఇది ఎందుకంటే మనం ఏం చేయం, మనకు అక్కడ బ్లైండ్ గా ఏ సిపిటి ఉంటుందో కాల్ చేస్తాం, ఆ సిపిటికి ఆథరైజేషన్ కావాలా లేదా కనుక్కుంటాం, అయిపోతుంది అక్కడతోటి మన వర్క్ క్లోజ్. అంతే, అది ఏ సిపిటి దాని డిస్క్రిప్షన్ ఏదో మనకు అవసరం అనమాట. కానీ నీకు ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మనం ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ కి కాల్ చేసేసి సిపిటికి ఆథరైజేషన్ రిక్వైర్డా కాదా అని చెప్పేసి ఎప్పుడైతే కనుక్కుంటామో అప్పుడు ఏం చేస్తా అంటే ఐవీఆర్ ఫస్ట్ పేషెంట్ ఐడి అడుగుతుంది, ఎంటర్ చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్. లైక్ మీకు ఎక్కడన్నా నార్మల్ గా మనకి ఎప్పుడన్నా క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయినా కూడా, లేకపోతే క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ తెలుసుకోవాలన్నా కూడా, లేకపోతే బిల్ డేట్ అన్న దేనికో దానికి మనం కాల్ చేస్తాం కదా ఇన్సూరెన్స్ కంపెనీకి. లైక్ మనం క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ కార్డ్ బ్లాక్ అయినా ఏదైనా ఒక దానికి చేస్తాం కదా ఐవీఆర్ కి. ఐవీఆర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం పడుతుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం. సో మనం కరెక్ట్ రిప్రజెంటేటివ్ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎట్లా, లైక్ క్రెడిట్ కార్డ్ బ్లాక్ కోసం వన్ ప్రెస్ చేయమంటది, మనం వన్ ప్రెస్ చేస్తే కరెక్ట్ డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కి మనం రౌట్ అవుతాం. లేదు మీరు 1 బదులు 2 ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ కాల్ చేయాలి. సో ఈ సిపిటి కోడ్ రేంజెస్ మీకు ఎట్లా ఉపయోగపడతాయి అంటే తర్వాత
మీరు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కంపెనీకి ఆథరైజేషన్ రిక్వైర్డా కాదా అని చెప్పేసి కాల్ చేసినప్పుడు జస్ట్ ఐబీఆర్ అడుగుతుంది అనమాట. పేషెంట్ ఐడి ఎంటర్ చేస్తావు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తావు. తర్వాత వాళ్ళు అంటారు క్లైమ్స్ కి 1 ప్రెస్ చేయండి, తర్వాత ఆథరైజేషన్ కి 2 ప్రెస్ చేయండి, ఎలిజిబిలిటీకి 3 ప్రెస్ చేయమని. నువ్వు ఆథరైజేషన్ కి కాల్ చేసినావు కాబట్టి 2 ప్రెస్ చేస్తావు. ఆథరైజేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అనస్థీషియాకి 1 ప్రెస్ చేయండి, కార్డియాలజీకి 2 ప్రెస్ చేయండి, తర్వాత రేడియాలజీకి 3 ప్రెస్ చేయండి, నార్మల్ మెడికల్ సర్వీస్ అయితే 4 ప్రెస్ చేయండి అంటారు అనమాట. సో అట్లాంటప్పుడు మీకు ఆ సిపిటి కోడ్ రేంజ్ ఏందో తెలిస్తే సో మీరు అది ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీకు కరెక్ట్ రిప్రజెంటేటివ్ కి రౌట్ అవుతుంది, తొందరగా మీరు కాల్ తీసేసుకుంటారు, అయిపోతుంది అనమాట. లేదు మీకు ఆ రేంజ్ ఏందో అర్థం కావట్లేదు అనుకోండి, అదేమైందంటే అక్కడే అదే లూప్ లో తిరుగుతూ ఉంటాం అనమాట. సో మనం ఇన్కరెక్ట్ డిపార్ట్మెంట్ కి కనెక్ట్ అయినా కూడా ఆమె ఏం చేస్తుంటే కరెక్ట్ డిపార్ట్మెంట్ కి ఏమంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ అదంతా గోల్ ఎందుకు, ఫస్ట్ మనకి కనీసం ఆ సిపిటి కోడ్ రేంజ్ ఏందో అర్థమైతే తెలుస్తుంది కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏం లేదు, 0 తోటి స్టార్ట్ అయితే అనస్థీషియా అనమాట, అనస్థీషియా సంబంధించిన కోడ్ అనమాట. సో సర్జరీస్ ఎక్కడితో స్టార్ట్ అయితే 1 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు ఉంటాయి అనమాట. లైక్ 6 సిరీస్, 1 సిరీస్ తోటి స్టార్ట్ అయినా సిపిటి కోడ్, 2 సిరీస్ తోటి స్టార్ట్ అయినా, 3 ఆర్ 4 5 6 ఇక్కడ స్టార్ట్ అయినా కూడా సర్జరీకి సంబంధించింది అనమాట. సర్జరీ ఏ సర్జరీ అయినా కానీ, నీ సర్జరీ, స్పైనల్ కార్డ్ ఏదైనా కానివ్వండి. తర్వాత రేడియాలజీ మీన్స్ మనకి ఎక్స్రేస్ కానీ, స్కానింగ్స్ కానీ, బ్రెయిన్ స్కానింగ్ కానీ, లేకపోతే నీ సర్జరీకి స్కానింగ్ కావాలన్నా, ఎంఆర్ఐ కావాలన్నా, ఏం కావాలన్నా 7 సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత ల్యాబొరేటరీకి సంబంధించినవి 8 సిరీస్ తోటి స్టార్ట్ అవుతాయి. మెడిసిన్ సంబంధించిన నార్మల్ జనరల్ సర్వీసెస్ అని చెప్పిన, జనరల్ సర్జరీ అని చెప్పేసి, సో అవన్నీ 9 తోటి స్టార్ట్ అవుతాయి అనమాట. సో అర్థమైందా మీకు ఇది? ఎస్. సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. లైక్ ఒకవేళ సిపిటి కోడ్ నాకు సంథింగ్ ఎలా ఉందంటే 36475 ఉందన్నమాట. ఆ సిపిటి అనేది దేనికి సంబంధించిన, సర్జరీనా, లేకపోతే ల్యాబొరేటరీనా, లేకపోతే అనస్థీషియానా? సర్జరీ. గుడ్, సర్జరీ. సో అదనమాట, ఇదే బేసిక్ అనమాట. సో మీకు కనీసం ఇది అర్థమైతే చాలా అనమాట. బేసిక్ థింగ్స్ అలానే ఉంటాయి అనమాట. ఒకవేళ సిపిటి కోడ్ 7 తోటి స్టార్ట్ అయితే రేడియాలజీ. గుడ్. లైక్ ఇలానే ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు అనమాట, లైక్ ఇంతకుముందు మీరు ఏ స్పెషాలిటీకి వర్క్ చేశారు అని చెప్పేసి. వర్క్ చేసినప్పుడు సపోజ్ నీకు ఒకవేళ సిపిటి కోడ్ స్ట్రైక్ కాకపోయినా కూడా నేను చెప్పేటప్పుడు మీకు ఏం చెప్తా, లైక్ వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని స్పెషాలిటీ అయితే సర్జరీ అని చెప్పండి అని చెప్పేసి అంట. సో వాళ్ళు ఏమంటారు, సర్జరీ సిపిటీస్ ఏమేమి చేసినాడు, నార్మల్గా మీకు ఏమేమి సిపిటీస్ వస్తాయని చెప్పేసి అడుగుతారు అనమాట. నేను రిఫరెన్స్ ఒక 4-5 సిపిటీస్ ఇస్తాను. లేకపోతే మీకు సడన్ గా గుర్తురాలేదు అనుకోండి, సర్జరీ కంటే 1 to 6 మధ్యలో ఏ సిపిటీ చెప్పినా కూడా, సిపిటీ మీన్స్ 5 digits ఉండాలి, అది వాడికి తెలవదు. ఎందుకంటే మనం హ్యాండిల్ చేసేది ఎవరైనా కూడా ఏ ప్రాసెస్ లో ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఒక 10 సిపిటీల కంటే ఎక్కువ హ్యాండిల్ చేయలేము అనమాట. సో సిపిటీస్ అనేవి కొన్ని థౌసండ్స్ ఉంటాయి. సో వానికి డిస్క్రిప్షన్ అనేది తెలియదు కాబట్టి మీరు 1 to 6 మధ్యలో ఏదైనా మీకు నోటికి వచ్చింది వాగేయచ్చు అనమాట. 11005 క్యాన్ వర్క్ చేసినా, లేకపోతే లైక్ 5200 వర్క్ చేసినా, లేకపోతే 5141 వర్క్ చేసినా అని చెప్పొచ్చు అనమాట. నువ్వు సర్జరీకి వర్క్ చేసినా అని చెప్పేసి 7 సిరీస్ సిపిటీ చెప్పినావు అనుకో, వానికి స్ట్రైక్ అవుతుంది అనమాట. అరే వీడిని సర్జరీ చేసినట్టు 7 సిరీస్ మొత్తం అంతా లైక్ రేడియాలజీ గా బ్రో అని చెప్పేసి అంటాడు. అప్పుడు మనం ఏం చేయలేం, బుక్ అయిపోతాం. సో కాబట్టి జస్ట్ ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. సో మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం నాలెడ్జ్ అనమాట. కొంతమంది ఇంటర్వ్యూలో అడగడానికి ఏముండదు కాబట్టి ఇట్లాంటివి చెక్ చేస్తారనమాట. సో నువ్వు ఏ రేంజ్ సిపిటీస్ వర్క్ చేసినావు అని చెప్పేసి, సర్జరీకి వర్క్ చేసినా అంటే ఏ సిపిటీస్ వచ్చినాయి అనుకోండి 1 to 6 మధ్యలో అయిపోయినా అనుకో, వానికి అర్థమైపోతుంది ఓకే ఇదిగానే వర్క్ చేసినావు అని చెప్పేసి. లేదు నువ్వు సర్జరీకి వర్క్ చేసినావు అని చెప్పేసి నువ్వు 7 సిరీస్ చెప్పినావు అనుకో, లేకపోతే 0 సిరీస్ చెప్పినావు అనుకో, వాడికి ఈజీగా స్ట్రైక్ అయిపోద్ది అనమాట, వీడు వర్క్ చేయలేదు అని చెప్పేసి. సో దానికోసం అనమాట. తర్వాత డయాగ్నోసిస్ కోడ్ అంటే లైక్ సిపిటి కోడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ పేషెంట్ కి ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో ఆ ట్రీట్మెంట్ ని ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు, అది 5 digits ఉంటుంది, అది సిపిటి కోడ్. డయాగ్నోసిస్ కోడ్ అంటే ఏంటి, పేషెంట్ యొక్క డిసీజ్ కానీ ఇల్నెస్ కానీ ఒక కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు అనమాట, దాన్నే డయాగ్నోసిస్ కోడ్ అంటారు అనమాట. అది ఎక్కడ తీసుకుంటాం మనం, రిఫరెన్స్ బుక్ ICD-10 CM అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క డిఎక్స్ కోడ్ ఇస్తారు అనమాట. జరిగే ట్రీట్మెంట్ కి కోడ్ ఇవ్వడం వేరు, ఉన్న డిసీజ్ కి కోడ్ ఇవ్వడం వేరు అనమాట. ఉన్న డిసీజ్ మీన్స్ నాకు సపోజ్ ఫీవర్ వచ్చింది, ఫీవర్ కి ఒక డిఎక్స్ కోడ్ ఉంటుంది అనమాట. జరిగే ట్రీట్మెంట్, ఫీవర్ కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతుందో దానికి సిపిటి కోడ్ ఉంటుంది. కానీ నాకు ఉన్న డిసీజ్ కి ఒక సిపిటి కోడ్ ఉంటుంది అనమాట. లేదు నాకు ఒక లైక్ ఏమంటారు, కాఫ్ ఉంది, కాఫ్ ఒక డిసీజ్ కోడ్ ఇస్తారు అనమాట. లేదు నాకు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఒక డిసీజ్ కోడ్ ఉంటుంది అనమాట. లేదు నేను లైఫ్ థ్రెటనింగ్ లైక్ డిసీజ్ తోటి పోరాడుతున్నా, అప్పుడు డిఎక్స్ కోడ్ ఏముంటుంది అంటే N18.6 అంటారు అనమాట. N18.6 ఎక్కడ కనిపించినా కూడా వాడు ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటే లైక్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ మీన్స్ చావు బతుకుల మధ్య ఉన్నాడు అర్థం, అంటే తొందరలో చనిపోతున్నాడు, ఆ టైప్ ఆఫ్ డిసీజ్ తోటి పోరాడుతున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట.
సో మనకున్న డిసీజ్ కానీ మనకున్న ఇల్నెస్ కి కానీ ఒక కోడ్ ఇస్తారు అనమాట, దాన్ని డిఎక్స్ కోడ్ అంటారు. అది దేని ప్రకారం ఇస్తారు? ICD-10 CM అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. 10th రివిజన్ అనమాట, కానీ ఇప్పుడు 11th రివిజన్ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు 11 వచ్చింది అనమాట కొత్తగా. సో మనకి ఏ ఏ ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉందో ఆ డిసీజ్ కి ఒక డిఎక్స్ కోడ్ ఇస్తారు అనమాట, CPT-DX. మనం ఇన్సూరెన్స్ లైక్ పోర్టల్స్ లో మనం ఆథరైజేషన్ చెక్ చేసినప్పుడు అదే ఎంటర్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రొవైడర్ NPI, ట్యాక్స్ ID, తర్వాత CPT కోడ్, DX కోడ్ సబ్మిట్ చేస్తాం అనమాట. సో కాల్లో కూడా వెళ్ళినప్పుడు CPT కోడ్ అడుగుతారు, ఎక్కడో ఒక రేర్ కేసులో DX కోడ్ కూడా అడుగుతారు అనమాట. ఆ DX కోడ్ ఆల్రెడీ మనకి CPT-DX రెండు ఉంటాయి అనమాట. సో కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు. సో DX కోడ్ అంటే అర్థం ఏంటి? పేషెంట్ ఇల్నెస్ ని చూపించే కోడ్. అదే జనరల్ టర్మ్స్ లోనే చెప్పండి, ప్రాక్టీస్ సెషన్ లాగా తీసుకోండి. ఎందుకంటే మీరు కామ్గా కూర్చున్నారు అనుకోండి, ఏం అర్థం కాదు, నిద్ర వస్తుంటుంది మధ్యాహ్నం మనిషి. ఎందుకంటే మీకు ఇక్కడ ఆన్సర్ చెప్తుంటే అక్కడ మీకు తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంటరాక్టివ్ ఉంటే దాని రెఫరెన్స్ బుక్ కూడా చెప్పాను, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 10th స్టాండర్డ్ 10th రివిజన్. తర్వాత డేట్ ఆఫ్ సర్వీస్. డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి? ఐ థింక్ మనం ఎప్పుడు కన్సల్ట్ అవుతాము డాక్టర్ ని, ఆ డేట్ చూపించడం. ఐ థింక్ గుడ్, వెరీ గుడ్. అదే డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ఇట్ ఈస్ ద ఎవరు డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ఇట్ ఈస్ ద డేట్ వెన్ ద ట్రీట్మెంట్ వాస్ టేకెన్ బై ద పేషెంట్. సో మనకి ఎప్పుడైనా కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసినా, క్లెయిమ్ గురించి కాల్ చేసినా కూడా పేషెంట్ కి సర్వీస్ ఎప్పుడు జరిగింది అంటాడు అనమాట. దాన్ని డేట్ ఆఫ్ సర్వీస్ అంటారు అనమాట, డాస్ అంటారు అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా మనం వర్క్ చేసినప్పుడు అడుగుతాడు అనమాట, ఏ డాస్ కి వర్క్ చేసినావు నువ్వు అని చెప్పేసి. ఆథరైజేషన్ లో మీకు ముందుగా చెప్పినట్టు ప్రతి ఒక్క సర్వీస్ కి 14 days ఉంటుంది అనమాట స్టాండర్డ్ టైం, 14 business days. సో కాబట్టి మనం ఇప్పటి నుంచి 14 days అవతల వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు June 3rd అనుకోండి ఈరోజు, లైక్ 14 days అంటే June 17th, 18th, 19th ఆ రేంజ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే అడుగుతుంటారు అనమాట, ఓకే లైక్ ఏడాస్ కి వర్క్ చేస్తున్నావు ఇప్పుడు అని చెప్పేసి. సో డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏ డేట్ రోజు అయితే పేషెంట్ సర్వీస్ తీసుకోబోతున్నాడో లేదా తీసుకున్నాడో దాన్ని డేట్ ఆఫ్ సర్వీస్ అంటారు అనమాట. సో మనకు అది CMS 1500 ఫామ్ లో ఏ బ్లాక్ లో దొరుకుతుంది? 24th A బ్లాక్, 24 A బ్లాక్. అండ్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ దానిలో మీకు కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో? ఎనీవన్? చెప్పింది అర్థమైందా? ఏమన్నారు, ఏమడిగారు? ఎవరైనా రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మొన్న చెప్పిన దాంట్లో నుంచి. ఫస్ట్ పేషెంట్ కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత cases will be assigned by the team leads to the teammates in the form of ఎక్సెల్ షీట్స్ లో అయినా లేకపోతే వాళ్ళకున్న లైక్ సాఫ్ట్వేర్ ని బట్టి. అండ్ మెడికల్ ట్రాన్సాక్షన్ అంటే లైక్ ఏం ఫేక్ అవి ఏం అవ్వకుండా లైక్ న్యూ ఇన్వెన్షన్ లాగా US లో లైక్ వాయిస్ ఫైల్స్ అనేది పెడుతున్నారని చెప్పారు మొన్న. అండ్ లైక్ కోడింగ్ విల్ బి డన్ బై అదర్ టీమ్స్ అని అన్నారు. అండ్ దెన్ చార్జ్ పోస్టింగ్, ఇది కొంచెం అంత లైక్ ఐ ఫర్గాట్. అండ్ పేమెంట్ పోస్టింగ్. And the account receivables means we will receive the collections amount, and collection team will be done that. ఓకే, మీరు లైక్ చెప్పింది కరెక్టే, గుడ్. కాకపోతే లైక్ మన కేసు అసైన్ చేస్తున్నాం ఇవన్నీ అవి నార్మల్ గా మన అండర్స్టాండింగ్ కోసం చెప్పుకుందాం అనమాట. సో ఎవరైనా రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అడగానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద పేషెంట్. If the patient is having any disease or some kind of issue, he is going to meet the doctor. For that, he will take the appointment. For that appointment, first of all, he need to register. For that, he need to submit his all documents, insurance details, and the demographics, patient demographics. After the registration, patient scheduler will schedule the appointment. Unlike patient scheduling team ki ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు అనమాట. ఆఫ్టర్ దట్, యాజ్ అ EV team or pre-auth team, we will verify the eligibility verification. First of all, we will check whether the patient is active or not in the web portals, or if we don't get that information through the web portals,
directly we go on call and we will take the patient status, whether it is active or inactive. Then after that, we will take the benefits. Whatever the benefits is the patient is having, we will take all those benefits. After that, we will check the authorization, if the authorization is required or not. If the authorization is not required, then we'll directly close the case. If the authorization is required, then after that we will initiate the authorization, then we will follow up. After that, patient is going to have the service. సో అక్కడ ఏమైతుంది, మనకి సర్వీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ వాయిస్ ఏది ఉంటుందో అది రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయిన తర్వాత రికార్డ్ అయింది ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది, ఒక ఏమంటారు డేటా లాగా. సో తర్వాత కోడింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో, నేను చెప్పే కదా ముందుగా, పేషెంట్ డాక్టర్ గారు ఏదైతే సర్వీస్ చేసినాడో అదంతా ఒక సిపిటి కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు అనమాట. చేసిన తర్వాత దానికి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవుతాయి. సో దాని ప్రకారం ఒక సిపిటికి ఎంత బిల్ కావాలో వాళ్ళకి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళంతా అది చేస్తారు అనమాట. సో తర్వాత మనకి బిల్స్ అనేవి జనరేట్ అవుతాయి, అంటే అకౌంట్ రిసీవబుల్స్ అంటారు అనమాట. సో వచ్చిన తర్వాత మనం కలెక్ట్ చేసుకుంటాం. ఐదర్ ఒకవేళ డినే అయిందనుకో, తర్వాత నెక్స్ట్ స్టెప్ డినైల్ మేనేజ్మెంట్ వెళ్తుంది అనమాట. సో ఎంటైర్ ప్రాసెస్ అనేది మొత్తం ఇలా ఉంటుంది అనమాట. మైక్ ఆఫ్ చేస్తారు ఎవరు? ఎవరిది? ఓకే, ఇది మొత్తం రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఇలా చెప్పండి అనమాట. ఇట్ విల్ స్టార్ట్స్ విత్ ద పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వస్తాడు కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. సో డెమోగ్రాఫిక్స్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాడు. తర్వాత మనం డాక్టర్ ఫేసింగ్ ఉంటుంది. దానికన్నా ముందు మనం ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చెక్ చేస్తాం. తర్వాత ప్రీ ఆథరైజేషన్ చూస్తాం. తర్వాత డాక్టర్ని ఫేస్ చేస్తాడు. తర్వాత డెమో ఎంట్రీ మీన్స్ మొత్తం అంతా వాయిస్ ఫైల్స్ అన్ని అప్లోడ్ అయితే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేస్తారు. తర్వాత కోడింగ్ టీమ్ కోడింగ్ చేస్తారు. తర్వాత చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఒక్కొక్క సిబిటికి ఎంత రావాలో మొత్తం అంతా బిల్లింగ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనకి అకౌంట్స్ లో మనీ రిసీవ్ అవుతుంది, లేకపోతే డినైల్స్ అవుతాయి. ఆఫ్టర్ దట్ వి విల్ ఫాలో అప్ ద డినైల్స్. సో ఎంటైర్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో. సో రెవెన్యూ నథింగ్ బట్ ఇది రెవెన్యూ జనరేట్ అవుతున్నట్టు, లైక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. బ్రో 1 minute. తర్వాత మాడిఫైర్ అంటే బేసిక్ గా ఏంటంటే చెప్పండి. సో ఇంతకుముందు అది నాకు చిన్న వర్డ్ కరెక్ట్ మీనింగ్ అర్థం అవ్వడం లేదు. ఎన్కౌంటర్ ఆర్ ఫేసింగ్ అన్నారు కదా, థర్డ్ వన్. సో దాని కరెక్ట్ మీనింగ్ అంటే ఏం చెప్పొచ్చు? ఎన్కౌంటర్ ఆర్ ఫేసింగ్ అంటే పేషెంట్ విల్ సీ ద డాక్టర్. ఓకే, కన్సల్ట్ కన్సల్టేషన్ లైక్ మనం ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చెక్ చేసేసి తర్వాత ప్రీ ఆథరైజేషన్ మొత్తం అంతా పర్మిషన్ తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అనుకోండి ప్రొవైడర్ గారు ఏం చేస్తాడంటే, సో నీకు అంతా క్లియర్ అయిపోయింది, నువ్వు లైక్ యాక్టివ్నే ఉన్నావు, నువ్వు కట్టాల్సిన ఇన్సూరెన్స్ కి కట్టాల్సిన పాలసీ అమౌంట్ అంతా కట్టేసినావు, సో ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది ఫ్రమ్ మై సైడ్, సో యూ కెన్ కమ్ టు ద అపాయింట్మెంట్. లైక్ నువ్వు విజిట్ కి రావచ్చు అని చెప్పి చెప్తాడు అనమాట. లేదు మనం ఆథరైజేషన్ లేట్ చేసినాం అనుకోండి, ఆథరైజేషన్ ఇంకా రాలేదు, పర్మిషన్ రాలేదు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, సో రీషెడ్యూల్ చేస్తున్నాం అని చెప్పి రీషెడ్యూల్ చేస్తాడు అనమాట. అంటే లైక్ జూన్ 6 రోజు రావాల్సినాడు కొంచెం 10th వరకు రీషెడ్యూల్ చేస్తాడు అనమాట. సో అట్లా ఎన్కౌంటర్ ఆర్ ఫేసింగ్ అంటే వచ్చి డాక్టర్ని కలవడం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రోజు మాడిఫైర్ వరకు చెప్పేసి ఆపేస్తాను, ఎందుకంటే ఎక్కువైనా కూడా మళ్ళీ మీకు చదవడానికి ఇబ్బంది అవుతుంది. సో మాడిఫైర్ మీన్స్ డిజ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. సో ఇది కూడా అంతే, డిజిట్స్ ఉంటాయి లేకపోతే ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి అనమాట. విచ్ గివ్స్ ఎక్స్ట్రా మీనింగ్స్ టు ద సిపిటి కోడ్. మాడిఫైర్ అంటే ఏంటంటే సిపిటి కోడ్ కి ఎక్స్ట్రా మీనింగ్ ఇస్తుంది. ఎక్స్ట్రా మీనింగ్ మీన్స్ సిపిటి కోడ్ గురించి క్లారిటీ ఇస్తుంది అనమాట. సో అది ఎలా అంటే నేను చెప్తాను ఇప్పుడు. లైక్ నాకు లెగ్ సర్జరీ అయింది, లెగ్ సర్జరీకి సిపిటి కోడ్ అని 36475. లెగ్ దేనికైనా కూడా 36475 సిపిటి కోడ్. ఏం చేసినాడు డాక్టర్, నాకు లెఫ్ట్ లెగ్ కి సర్జరీ అయింది, లెఫ్ట్ లెగ్ కి మొత్తం అంతా ఏమంటారు డీటెయిల్స్ లైక్ రిపోర్ట్స్ కానీ అవి కానీ నాకు లెఫ్ట్ లెగ్ కి ఉన్నాయన్నమాట. డాక్టర్ ఏం చేసిండంటే నాకు రైట్ లెగ్ అయినట్టు బిల్లు క్లెయిమ్ చేసిండు అనమాట ఇన్సూరెన్స్ కంపెనీకి. అప్పుడు మనకు బిల్ వస్తుందా రాదా? రాదు, ఎందుకంటే అయింది లెఫ్ట్ లెగ్ కి కానీ బిల్ పెట్టింది రైట్ లెగ్ కి అనమాట. సో నేను ఆథరైజేషన్ ఇనిషియేట్ చేస్తున్నాను. ఆథరైజేషన్ ఇనిషియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మెయిన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఆథరైజేషన్ ఇనిషియేట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది ఓన్లీ ఫ్యూ కోడ్స్ కి. అంటే లైక్ నేను వర్క్ చేసినప్పుడు నాకు ఒక 20 days కో 30 days కో వస్తుంది అనమాట మాడిఫైర్ అవసరం. మిగతా టైంలో మాడిఫైర్ అవసరం రాదు. డినైల్స్ కూడా మాడిఫైర్ వల్లనే వస్తాయి అనమాట. సో మాడిఫైర్ డినైల్ కూడా ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది. మనం ప్రీ ఆథరైజేషన్ లా సగం డినైల్స్ మనమే హ్యాండిల్ చేస్తాం అనమాట. లైక్ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్, అది మనం ప్రాపర్ గా వర్క్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేసేసి పేషెంట్ యాక్టివ్ అని చెప్పింది అనుకోండి, ఆ డినైల్ రాదు, మన వల్ల తగ్గిపోతుంది.
తర్వాత ఇంకోటి మాడిఫైర్, మనం కరెక్ట్ మాడిఫైర్ కి ఆథరైజేషన్ పట్టుకొచ్చినాం అనుకోండి కరెక్ట్ గా, ఆ డినైల్ కూడా అయిపోతుంది అనమాట. సో మనకి ఆథరైజేషన్ డినైల్ ఉంటుంది అనమాట, అది కూడా మనం ప్రాపర్ గా వర్క్ చేసి ఆథరైజేషన్ తెచ్చినాం అనుకోండి, ఆ డినైల్ కూడా అయిపోతుంది అనమాట. సో అందుకే ప్రీ ఆథరైజేషన్ కి ఎంత డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే, సో మనం ప్రాపర్ గా వర్క్ చేస్తే మనం ఒక 4-5 డినైల్స్ ని తగ్గించవచ్చు అనమాట. సో పేషెంట్ కి ట్రీట్మెంట్ జరిగి అదంతా జరిగి తీరా వాడు బిల్ పెట్టిన తర్వాత అది రాకుండా ఉండి ఇబ్బంది పడే బదులు ఫస్ట్ మనని హైర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడనే సగం డినైల్స్ ఆగిపోతాయి, కరెక్ట్ అవుతుంది. ఇంకోటి నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట, అంటే ఆ సర్వీస్ కవర్ కాదు, పేషెంట్ ప్లాన్ లో లేదు, అదొక డినైల్ అనమాట. మనం ఫోన్ చేసి ఆథరైజేషన్ అనుకునేటప్పుడు అలా వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారనమాట, ఇది పేషెంట్ ప్లాన్ లో ఇంక్లూడ్ అయ్యలేదు, ఇది నాన్ కవర్డ్ సర్వీస్ అని చెప్పేసి. సో ఆ డినైల్ అయిపోతుంది. తర్వాత పేషెంట్ బెనిఫిట్స్ ఏమున్నాయని చెక్ చేస్తాం అనమాట, ఆ డినైల్స్ అయిపోతాయి. రిఫరల్ డినైల్ ఉంటుంది, ఆ డినైల్ అయిపోతుంది. నాకు మొన్న ఒక కేసు వచ్చింది అనమాట, 6/3, అంటే లైక్ ఈ రోజు పేషెంట్ షెడ్యూల్ అయినాడు. సో ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనమాట. తను తీసుకున్నది తనకు ఓన్లీ లైక్ నాకు ఆథరైజేషన్ చెక్ చేయమని చెప్పేసి కేసు అసైన్ అయింది అనమాట. నేను పోర్టల్లో చెక్ చేసిన పేషెంట్ అనేది ఓన్లీ ఫార్మసీ బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సంథింగ్ ఆ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మిగతా మనం నేను వర్క్ చేసేది హెల్త్ బెనిఫిట్ అనమాట. హెల్త్ బెనిఫిట్ మీన్స్ అన్ని లైక్ జనరల్ సర్వీస్ అన్ని కవర్ అవుతాయి. చెక్ చేస్తే దాంట్లో హెల్త్ బెనిఫిట్ ఆప్షన్ చూపించట్లేదు. జస్ట్ నేను పోర్టల్లో చెక్ చేసిన, అదే పోర్టల్లో చెక్ చేసినప్పుడు మనకు క్లియర్ గా పేషెంట్ ఐడి ఒకటి ఉంటుంది, ఐడి ఒకటి వేసి ఎంటర్ కొట్టి రెస్పాన్స్ చెక్ చేస్తే కదా మన దాంట్లో నేటివ్ ఓపిస్తుంది అనమాట ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. దాంట్లో ఫార్మసీ ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, హెల్త్ బెనిఫిట్ ప్లాన్ కవరేజ్ ఆప్షన్ కనిపించట్లేదు. సో నేను నీట్ గా స్క్రీన్ షాట్ తీసిన, ఒక మెయిల్ పెట్టిన క్లయింట్ కి. సో దిస్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ appointment with the doctor on so and so date for this doctor, checked in so and so web portal, found that patient doesn't have the health benefit plan coverage, could you please look into this అని చెప్పేసి ఒక మెయిల్ చేసిన. కదా వాళ్ళు ఏం చేసినారు, వి కాల్ టు ద పేషెంట్ అండ్ వి నోటిఫైడ్ టు ద పేషెంట్, వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి ఒక మెయిల్ పెట్టేసినారు. అక్కడతోటి అయిపోయింది. సో అదే నేను ప్రాపర్ గా వర్క్ చేయకుండా పేషెంట్ కి హెల్త్ బెనిఫిట్ కూడా ఉందని చెప్పేసి డైరెక్ట్ ఆ సిపిటి కోడ్కి ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట యాక్చువల్ గా. సో నాట్ రిక్వైర్డ్ అని చెప్పి సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, అదొక డినైల్ వస్తుంది. తీరా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమంటాడు, ఈ పేషెంట్ కి హెల్త్ బెనిఫిట్ ప్లానే లేదు, మీరు ఎట్లా సర్వీస్ చేసినారు, సో కాబట్టి డినై చేస్తున్నాం అని చెప్పి డినై చేస్తాం అనమాట. అప్పుడు మనం ఏం చేయలేం కదా, అప్పటికప్పుడు మనం హెల్త్ బెనిఫిట్ ప్లాన్ తీసుకున్నా కూడా ఆ డేట్ ఆఫ్ సర్వీస్ కి ఇది యాక్టివ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా డినై అవుతుంది అనమాట. సో ఇట్లాంటి డినైల్స్ అన్ని రెడ్యూస్ అవుతాయి కాబట్టి ప్రీ ఆథరైజేషన్ ఇంత డిమాండ్ ఉందన్నమాట. సో మనం వర్క్ చేసిన దాన్ని బట్టి 50% డినైల్స్ తగ్గించవచ్చు, 50% వర్క్ తగ్గించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేసినాను, సో ఇక్కడ తోటి పేషెంట్ అపాయింట్మెంట్ అనేది మన నుంచి హోల్డ్ ఉంది. ఈ రోజు వెళ్ళి చూస్తే మాక్సిమం క్యాన్సిల్ అవుతుంది అపాయింట్మెంట్ నాకు తెలిసి, లేకపోతే పేషెంట్కి చెప్పేస్తారు అనమాట, లేదు నీకు ప్లాన్ కవరేజ్ లేదు, సో నువ్వు హ్యాండ్ అవుట్ ఆఫ్ పాకెట్ మీన్స్ నీ పాకెట్ నుంచి కట్టుకుంటా అంటే నువ్వు వచ్చేసాయి అని చెప్పేసి. సో అక్కడతోటి ఇష్యూ సాల్వ్ అయిపోయినట్టు. లేదు ఆథరైజేషన్ టీమ్ ని పెట్టుకోలేదు అంటే లైక్ నేను లేను వర్క్ లో, సో ఏమైతే పేషెంట్ వస్తాడో అపాయింట్మెంట్ తీసుకుంటాడు, సర్వీస్ అయిపోతుంది, అంత అయిపోతుంది. తీరా కోడింగ్ వాళ్ళు కోడింగ్ చేస్తారు, కోడింగ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే హైర్ చేసుకోవాలి కదా. జరిగిన ట్రీట్మెంట్ అంతా డాక్టర్ ఆడే కోడింగ్ చేసుకుంటారు కూర్చోరు కదా, కోడింగ్ వాళ్ళు కోడింగ్ చేస్తారు, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. అట్లా ప్రతి ఒక్క అకౌంట్ కి ఇన్ని డాలర్స్ అని ఉంటుంది అనమాట, డాలర్ వైజ్ గా. సో మనకేం శాలరీ వైజ్ ఇస్తారు అనమాట. సో నేను ఒక్కొక్క టీంకి ఒక $1 అట్లా ఇచ్చుకుంటూ పోతాడు అనమాట. $1000 బిల్ వస్తుంది కదా, ఒక $100 నేను పెట్టుకున్నా ఏం కావాలి అని చెప్పేసి. తీరా ఏమవుతుంది, లాస్ట్ కి పెట్టిన ఎంప్లాయీని హైర్ చేసుకొని $100 బొక్ అవుతుంది వాడికి, తర్వాత పేమెంట్ రాదు, ఆ $1000 లాస్, $100 లాస్ అనమాట. సో అలా ఫస్ట్ ప్రీ ఆథరైజేషన్ టీమ్ ని రిక్రూట్ చేసుకుంటే వానికి ఏంటంటే డేస్ తగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీస్ లో ఇది వచ్చింది అనమాట. సో అలా మీకు మాడిఫైర్ మీన్స్ విచ్ గివ్స్ ఎక్స్ట్రా మీనింగ్. ఇందాక చెప్పినట్టు ఏంటంటే లైక్ మనం ఆథరైజేషన్ కి పర్మిషన్ తీసుకునేటప్పుడు మనకి లెగ్ సర్జరీ అంటే అక్కడ క్లియర్ పెడతారు అనమాట. లెగ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, అయితే లెఫ్ట్ లెగ్ గా రైట్ లెగ్ గా అని అడతారు అనమాట. సో మనం లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి ఆథరైజేషన్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ లెగ్ కి నేను పర్మిషన్ తీసుకున్నా, మెడికల్ రికార్డ్స్ మాత్రం రైట్ లెగ్ అని ఉంది, అప్పుడు డినే అవుతుంది. ఎందుకంటే నీకు పర్మిషన్ ఉంది లెఫ్ట్ లెగ్ కి, కానీ సర్జరీ అయింది రైట్ లెగ్ కి అని చెప్పేసి. లేదు నేను లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి ఇనిషియేట్ చేసి రికార్డ్స్ అన్ని పంపించిన, దాంట్లో ఏముంది రైట్ అని ఉంది అనమాట, అప్పుడు కూడా డినే చేస్తాను అనమాట, ఆథరైజేషన్ ఇవ్వడు. ఎందుకంటే నువ్వు లెఫ్ట్ అన్నావు, రైట్ లెఫ్ట్ కని పెట్టినా కానీ రైట్ డాక్యుమెంట్స్ పంపించాను అని చెప్పేసి. సో ఏ బాడీ పార్ట్ కి ట్రీట్మెంట్ జరిగిందో ఎగ్జాక్ట్ తెలుసుకోవడానికి సిపిటి కోడ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు అది లెఫ్ట్ ఆర్ రైట్ తెలుసుకోవడానికి మనం మాడిఫైర్ వాడతాం. అందుకే ఈ సిపిటి కోడ్ ఒకటే, లెగ్ సర్జరీకి సిపిటి కోడ్ ఒకటే 36475. అది లెఫ్ట్ గా రైట్ గా మనకి ఎట్లా తెలుస్తుంది, కింద నోట్ అయితే రాయలేం కదా. సో అందుకే ఈ మాడిఫైర్స్ వచ్చినాయి అనమాట. ఈ మాడిఫైర్స్ ఏం చేసిన అంటే విచ్ గివ్స్ ఎక్స్ట్రా మీనింగ్ ఇస్తాయని చెప్పేసి, అంటే ఆ సర్వీస్ మీద క్లారిటీ ఇస్తాయి నీకు. సో నేను లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి అనుకో ఎల్టీ అని పెడతా, ఎల్టీ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఆర్టీ మీన్స్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇవి 2 మాడిఫైర్స్ అనమాట. 36475 వేసిన అనుకో, కింద ఎల్టీ వేసిన అనుకో మనకు అర్థమవుతుంది, ఓకే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే లెఫ్ట్ లెగ్ కి సర్జరీ జరగబోతుంది. ఆర్టీ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, రైట్ సైడ్ కాంపోనెంట్ కి వర్క్ జరగబోతుంది అని చెప్పేసి.
ఇప్పుడు అర్థమైందా మీకు క్లారిటీగా మాడిఫైర్ ఎందుకు వచ్చిందో? యా ఎస్. సో అట్లా అనమాట. సో మనకు సిపిటి కోడ్ స్టాండర్డ్స్ ఉంటాయి. లైక్ నాకు హ్యాండ్స్ కి సర్జరీ అయింది అనుకోండి, హ్యాండ్స్ కి ఒకటే సిపిటి కోడ్ ఉంటుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తెలుసుకోవడానికి కింద మాడిఫైర్ అడుగుతుంది అనమాట. నేను మాడిఫైర్ వేస్తా, ఎల్టీఎస్, ఎల్టీ అంటే లెఫ్ట్ హ్యాండ్ కి అర్థమవుతుంది అనమాట వాడికి, ఆర్టీఎస్ రైట్ హ్యాండ్ కానీ అర్థమవుతుంది అనమాట. లేదు నేను 36475 సర్జరీ కోడ్ పెట్టిన, మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన, వాడికి అర్థం కాదు వీడికి లెఫ్ట్ కావాలా పర్మిషన్, రైట్ కావాలని చెప్పేసి. నేను లెఫ్ట్ కనిపెట్టింది అనుకో, లెఫ్ట్ డాక్యుమెంట్స్ వచ్చినా లేవో చూసుకుంటాడు, లేదు రైట్ డాక్యుమెంట్స్ వచ్చిన అనుకో వాడు ఎమ్మటే కాల్ చేస్తాడు, you initiated the authorization for the left side of the body, but you submitted the records that is showing as right side of the body. Can you please confirm on this అని చెప్పేసి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి. సో అట్లా అనమాట. మాడిఫైస్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా మీనింగ్ ఇస్తాయి. ఒకటే సిపిటి కోడ్ పర్టికులర్ ఉన్నప్పుడు దానికి పర్టికులర్ ఏ బాడీ పార్ట్ కి జరగబోతుందని చెప్పేసి అట్లా. సో ఇక్కడ ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే మీకు ఎల్టీ రైట్ ఆర్టీ గురించి అడగొస్తే అడుగుతారు అనమాట, ఏమన్నా మాడిఫైస్ మీద ఏమైనా వర్క్ చేసినావా అని చెప్పేసి. సో నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే పడుతుంది అనమాట. ఏసీపీటీ కోడ్ కి వర్క్ చేశానంటే 36475 సర్జరీ కోడ్ అని చెప్తాం అనమాట. సో ఏమైనా మాడిఫైకి వర్క్ చేసినావా అని చెప్పేసి అడుగుతాడు. చేయలేదు, నాకేం మాడిఫై తెలియదు అనుకో. సర్జరీకి లెగ్ సర్జరీకి వర్క్ చేసినావా అంటాడు, చేసినా అని చెప్తావు. అప్పుడు నీకు ఎప్పుడైనా మాడిఫై అవసరం వచ్చిందని అనుకో, రాలేదని అనుకో, వానికి అర్థమైపోతుంది. లేదు నువ్వు అప్పుడు చెప్పొచ్చు అనమాట, మాడిఫైస్ ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతావు అని చెప్పేసి అంటే చెప్పొచ్చు అనమాట. మాడిఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ గివ్స్ ద ఎక్స్ట్రా మీనింగ్ టు ద CPT code. If you take the 36475 CPT code, which is related to vein surgery, so on that time, if the patient is having pain in the left side of the body, then we will give the modifier as LT. If he is having the pain in the right side of the body, then we will give the modifier as RT. Left side unte LT sum, right side unte RT sum. సో అదేం చెప్తే వానికి అర్థం కాదు, ఓకే వీడికి నాలెడ్జ్ ఉంది, వీడు మాడిఫైర్స్ మీద వర్క్ చేసాడు అని చెప్పేసి. సో అట్లా 26 మాడిఫైర్ అంటే ఏంటి అర్థం ఏంటి, ఫిజిషియన్ సర్వీసెస్, నార్మల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట 26. తర్వాత టీసీ అంటే టోటల్ టెక్నికల్ కాంపోనెంట్, అంటే లైక్ మొత్తం అంతా ఎంటైర్ బాడీ అనమాట. ఎల్టీ మీన్స్ లెఫ్ట్ సైడ్, ఆర్టీ రైట్ సైడ్, ఇంతకుముందు చెప్పాను. బయలాటరల్ 50 వచ్చిందనుకో అర్థం ఏంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ, అంటే లైక్ కంప్లీట్ బాడీ అనమాట. లైక్ లెగ్ సర్జరీ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లైక్ లెగ్స్ పెయిన్ వస్తున్నప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే 50 పెట్టినాం అనుకోండి 2 legs కి బోత్ సైడ్స్. 59 మీన్స్ 0 to 8 స్టార్టింగ్ సిపిటి కోడ్స్ ఉంటాయి కదా, 0 నుంచి 8 వరకు, అక్కడ మనకి 59 మాడిఫైర్ వస్తుంది. 25 9 సర్వీసెస్, 9 తోటి స్టార్ట్ అవుతాయి చూసినారా, జనరల్ మెడిసిన్ అని చెప్పి వాటికి యూజ్ అవుతాయి అనమాట. 76 మీన్స్ ఇట్ రిప్రజెంట్ సేమ్ సర్వీస్ డన్ ట్వైస్ బై ద సేమ్ ప్రొవైడర్. 77 మీన్స్ ఇట్ రిప్రజెంట్ సేమ్ సర్వీస్ డన్ ట్వైస్ బై డిఫరెంట్ ప్రొవైడర్. సో మీ దీంట్లో ఎక్కువ మాడిఫైస్ మీకు లైక్ ఇంపార్టెంట్ అంటే ఎల్టీ ఒకటి, ఆర్టీ ఒకటి, ఇవి రెండు మెయిన్గా చూసుకోండి అనమాట. మిగతా అంత అవసరం లేదు. ఎప్పుడైనా 26 మాడిఫైర్ వస్తే ఫిజిషియన్ సర్వీస్ అనమాట. సో మీకు ఎల్టీ ఆర్టీ చూసుకునేటప్పుడు ఈ 50 మాడిఫైర్ కూడా చూసుకోండి, బయలాటరల్ సర్వీస్. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే ఎల్టీసా, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే ఆర్టీసా అని చెప్తారు అనమాట. చెప్పినప్పుడు ఒకవేళ బోత్ సైడ్ కి జరిగితే అప్పుడే మాడిఫైర్ ఇస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. సో నేను ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే కౌంటర్ క్వశ్చన్ వచ్చినట్టు చెప్పాలి, కానీ దానికి మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి ముందే. క్వశ్చన్ పడాలి. యాక్చువల్గా ఎవరైనా ఇంటర్వ్యూలో మనం ఆన్సర్ చెప్పినప్పుడు క్వశ్చన్ వస్తుంది మనకి. సో క్వశ్చన్ వచ్చింది, మనమే ఆ క్వశ్చన్ క్రియేట్ అయ్యేటట్టు చేయాలి, మనం దానికి ఆన్సర్ తెలిసి ఉండాలి. లైక్ అంతే కదా, ఎవరికైనా కూడా లెఫ్ట్ సైడ్కి అయితే నేను ఎల్టీ ఇస్తా, రైట్ సైడ్కి అయితే ఆర్టీ ఇస్తా అని చెప్పి చెప్తావు, వాడికి ఎమ్మటే క్వశ్చన్ రేజ్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ అంటే ఎల్టీ, రైట్ అంటే ఆర్టీ, లేదు 2 sides అయిందనుకో అప్పుడేమి ఇస్తాం మాడిఫైర్ అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు మనం ఏం చెప్పాలి, 50 అని చెప్పాలి. సో వాడికి ఏమంటది, సో వీడు చెప్పిన దాని నుంచి నేను ఇంకో క్వశ్చన్ అడిగినట్లు వాడికి ఉంటుంది, అడిగినమంటే వీడు చెప్పింది కాబట్టి నాలెడ్జ్ ఉందని చెప్పేసి వాడికి అనిపిస్తుంది అనమాట. సో అట్లా. సో కాబట్టి ఏదైనా చదివేటప్పుడు లైక్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని చదవండి అనమాట. ఇది కాకపోతే ఇది ఉంటే ఎట్లా ఉంటుంది, ఇది కాకపోతే ఇది ఉంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ వచ్చిందన్న, ఇన్యాక్టివ్ ఉంటే ఏం చేస్తాం, పేషెంట్ పాలసీ యాక్టివ్ ఉందో లేదో చెక్ చేస్తాం. లేదు యాక్టివ్ ఉంది, యాక్టివ్ ఉంటే ఏం చేస్తాం, రీప్రాసెస్ చేయమంటాం. సరే యాక్టివ్ లేదు, ఇన్యాక్టివ్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం, సెకండరీ ఇన్సూరెన్స్ ఉందా లేదో చెక్ చేస్తామని చెప్తాం. వాడు ఎమ్మటి ఇంకో క్వశ్చన్ వేస్తాడు, సెకండరీ ఇన్సూరెన్స్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం, సెకండరీ ఇన్సూరెన్స్ కి బిల్ చేస్తాం. సో అక్కడ వరకు తెలిసింది. కాదు సెకండరీ ఇన్సూరెన్స్ లేదు, అప్పుడు ఏం చేస్తాం, పేషెంట్ కి బిల్ చేస్తాం. సో ఈ క్లారిటీ కావాలన్నమాట. ఏదో లైక్ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అంటే యాక్టివ్ ఉంటే రీప్రాసెస్ చేయమంట, ఇన్యాక్టివ్ ఉంటే ఇంకేమైనా ఇన్సూరెన్స్ ఉందేమో చూస్తా దానికి పంపమంట అని చెప్పి చెప్పడం కాదు. క్లారిటీగా ఏ సైడ్ పోయినా కూడా ఎక్కడి నుంచి అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కూడా నేను అట్లానే ఇస్తాను మీకు. సో మీరు ప్రిపేర్ అవ్వడం కూడా అట్లానే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ 76, 77 మాడిఫైర్ కూడా లాస్ట్ 2 మాడిఫైర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లైక్ ఒకటే డేట్ ఆఫ్ సర్వీస్ రోజు డినైల్స్ వస్తుంది అనమాట. ఇది మళ్ళీ అక్కడ పడితే డినైల్స్ లో ఇది అప్పుడు చెప్పకపోలప్పుడు ఉంటుంది మీకు. సో 76, 77 మాడిఫైర్ ఎందుకు ఉంటుంది అంటే లైక్ నేనున్నా
ఫస్ట్ ఏం చేసినంటే ఇదే డేట్ ఆఫ్ సర్వీస్ రోజు ఇదే డాక్టర్ దగ్గర ఫస్ట్ హ్యాండ్కి స్కానింగ్ తీపించిన. సో మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత ఏమైందంటే హ్యాండ్లో కొంచెం క్రాక్ ఉంది. సో స్కానింగ్ తీసినాడు. సో కొంచెం క్రాక్ ఉంది, బెండ్ వచ్చింది. సో దాన్ని సెట్ చేయాలని చెప్పేసి, అది దానికి సర్జరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నార్మల్ మెథడ్ ద్వారా నేను లైక్ ఫిజియోథెరపీని ఏదో చేస్తా, ఇప్పటికిప్పుడు సెట్ చేస్తా అని చెప్తాడు అనమాట. సో ఏం చేస్తాడు, ఫస్ట్ దానికోసం క్లారిటీ కోసం తీసుకుంటాడు. తర్వాత అది సరి చేసిన తర్వాత లైక్ గుంజో ఎట్లనో అట్లా చేసేసి అది సెట్ చేస్తాడు అనమాట. సెట్ చేసిన తర్వాత ఆ సెట్ అయిందో లేదో క్లారిఫికేషన్ కోసం ఇంకొక ఎక్స్రే తీస్తాడు అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఏం చేస్తాం, బిల్ అనేది పంపిస్తాం అనమాట, క్లెయిమ్ చేస్తాం, 2 బిల్స్ క్లెయిమ్ చేస్తాం. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, అరే వీడేంటి ఎక్స్రేకి బిల్ మనం నార్మల్ ఒక్కొక్క రిక్వెస్ట్ ఏం చేస్తాం, ఒకసారి పంపవి 2-3 టైమ్స్ పంపుతాం కదా. సో వీడు సేఫ్ సైడ్ అని చెప్పేసి 2 సార్లు పంపించాడు. 2 సార్లు ఒకటే డాక్టర్ ఒకటే డేట్ 2 సార్లు ఎందుకు ఎక్స్రే తీసుకుంటాడు అని చెప్పేసి ఇంకో దాన్ని డినే చేస్తాడు అనమాట. డినే చేసినప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఏమన్నా మాడిఫైర్ పెట్టిండా లేదా అని చూస్తాడు అనమాట. మాడిఫైర్ పెట్టమైన అనుకో డినే అవుతుంది. మాడిఫైర్ ఒక 76 చేసిన అనుకో మనకు అర్థమవుతుంది, ఓకే ఒకటే సర్వీస్ ఒకటే డాక్టర్ కాబట్టి 2 సార్లు చేసిండు, అందుకే మాడిఫైర్ పెట్టిండు, సో బిల్ ఇద్దామని చెప్పేసి మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. లేదా 77 పెట్టినాం అనుకో, అదే ఎక్స్రే డిఫరెంట్ డాక్టర్ దగ్గర తీపించినాం, ఆ డాక్టర్ దగ్గర మిషన్ పని చేయలేకపోతే క్లారిటీ కోసం ఇంకొక డాక్టర్ దగ్గర తీపించినాం. లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళిన బ్రెయిన్ ఎక్స్రే కావాలి నాకు, లైక్ ఎంఆర్ఐ కావాలి, ఎంఆర్ఐ తీపించిన, వాడేమన్నా నీ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పిండు అనమాట. నాకు వాళ్ళ ఎక్విప్మెంట్ మీద డౌట్ ఉంది, సరే సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పేసి ఇంకొక డాక్టర్ దగ్గర పోయినా, ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ తీపించిన అనమాట క్లారిటీ కోసం. సో అప్పుడు ఏం చేస్తే 77 మాడిఫైర్ పెడతా. అప్పుడేం ఐడియా వస్తుంది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి, ఓకే సేమ్ సర్వీస్ తీసుకుంటున్నాం అంటే లైక్ సేమ్ బ్రెయిన్ ఎక్స్రే 2 సార్లు తీపించిండు డిఫరెంట్ ప్రొవైడర్స్ దగ్గర అని చెప్పేసి. క్లారిటీ వచ్చిందా? ఎస్. లైక్ మాడిఫైర్ అంటే మనకు అర్థం ఏంటంటే, విచ్ గివ్స్ ఎక్స్ట్రా మీనింగ్ టు ద సిపిటి కోడ్. సిపిటి కోడ్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మీనింగ్ మీన్స్ ఇంకొంచెం క్లారిటీ ఇస్తుంది అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. సో మనం వాడే సిపిటి కోడ్స్ కి మాడిఫైర్స్ మనం మాక్సిమం ఎల్టీఆర్టీ తప్పితే ఇంకొకటి వాడడం. ఆ ఎల్టీఆర్టీ కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది అనమాట, 30 డేస్కో 20 డేస్కో అట్లా అనమాట. సో ఎప్పుడైనా మాడిఫైర్స్ వాడినావా అంటే డెఫినేషన్ చెప్పి, ఎస్ యూస్డ్ దీస్ మాడిఫైర్స్, ఏ మాడిఫైర్స్ వాడినాం. సపోజ్ అప్పుడు ఏం చెప్పాలంటే ఎగ్జాంపుల్తో సహా చెప్పాలన్నమాట. ఎల్టీ ఉంటుంది లెఫ్ట్ సైడ్, ఆర్టీ ఉంటుంది రైట్ సైడ్ అని చెప్పొద్దు. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ జరిగేది ఎక్కువ 8 నుంచి 10 నిమిషాలు జరుగుతుంది. 8 నుంచి 10 నిమిషాలు మన క్వశ్చన్లు ఉండి అడగడానికి, అడిగితే ఏ క్వశ్చన్లు అడుగుతాడు డెఫినేషన్స్. సో ఆ టైం కిల్ చేయాలి కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ అంత క్లియర్ చెప్తే మనకి అర్థమైంది అనమాట, ఓకే వీడికి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి. సపోజ్ మనం లెగ్ సర్జరీకా వీన్ సర్జరీకి 36475 సిపిటి కోడ్ వస్తుంది మాకు, అప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అని చెప్పి చూస్తాం. లెఫ్ట్ లెగ్ అయితే ఎల్టీ పెడదాం మాడిఫైర్, రైట్ లెగ్ అయితే ఆర్టీ పెడదాం అని చెప్పేసి చెప్తాం అనమాట. వాడు కొంచెం తెలియనాడు అనుకోండి, అప్పుడు అడుగుతాడు అనమాట, వీడు లెఫ్ట్ తెలుసు రైట్ తెలుసు, లేకపోతే లేదు 2 లెగ్స్కి అయితే వాడు అప్పుడు ఏం వాడతాడు అని చెప్పేసి, లేదు 2 లెగ్స్కి అయితే అప్పుడు ఏం వాడతాం అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడు మనం చెప్పొచ్చు, లేదు 2 టైప్స్ బోత్ సైడ్స్ అయితే మనం 50 వాడతాం, బయోలాటరల్ సర్వీసెస్ అంటారు దాని అని చెప్పి చెప్పొచ్చు అనమాట. లేకపోతే డినైల్స్ వేరు అనుకోండి, డినైల్స్ ఒకటే డేట్ ఆఫ్ సర్వీస్ ఒకటే ప్రొవైడరు కానీ డినే అయింది, అప్పుడు మాడిఫైర్ ఇన్కరెక్ట్ మాడిఫైర్ అని చెప్పి డినే అయింది, అప్పుడు మాడిఫైర్ ఏం వేస్తే బిల్ వస్తుంది అని చెప్పేసి అడతాడు అనమాట. అప్పుడు మనం చెప్పాలి 76 మాడిఫైర్ వేయాలి, ఎందుకంటే ఒకటే సర్వీస్ ఒకటే డాక్టర్ 2 సార్లు జరిగింది కాబట్టి 2 సార్లు 76 మాడిఫైర్ పెట్టి పంపుతాం అని చెప్పేసి. లేదు డిఫరెంట్ డాక్టర్స్ అయితే 77 పెడతాం అనమాట. సో ఇదంతా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. లైక్ మన కళ్ళ ముందర జరిగేది, లైక్ అంత పెద్ద ఏమంటారు రాకెట్ సైన్స్ ఏముండదు, జస్ట్ క్లారిటీ అనమాట. చెప్పండి. ఇది మాడిఫైర్స్ లో టీసీఏకి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే టీసీ ఉంది కదా సెకండ్ అదే అవసరం లేదు. లైక్ టెక్నికల్ కాంపోనెంట్ అంటే మీన్స్ లైక్ ఏమన్నా ఎక్స్ట్రా ఎంఆర్ఐ స్కానింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి ఇచ్చినారా, అట్లాంటివి జరిగినప్పుడు మనం పంపుతాం అనమాట. కానీ అది మనకంతా యూజ్ అవ్వదు అనమాట, మనం అంతా దాన్ని వర్క్ చేయం. నేను చెప్తున్నా, నేనే వర్క్ చేసి ఎల్టీ మీద ఆర్టీ మీద వర్క్ చేసి, అది కూడా రేర్ కేసెస్ అనమాట, ఎప్పుడో ఒకసారి వస్తుంది. లెగ్ సంబంధించినది హ్యాండ్ సంబంధించినవి వస్తే అప్పుడు నాకు మాడిఫైర్ అవుతుంది అనమాట. అప్పుడు నేను డాక్టర్స్ లో పోయి చెక్ చేస్తాను అనమాట, దేనికి సర్జరీ అవుతుందని చెప్పేసి అట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఎక్స్ట్రా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం లేదా ఎక్స్ట్రా సిటీ స్కాన్ తీసుకోవడం అని, దాని కిందకి వస్తుంది అన్నారు టీసీ కింద. సో 76 కింద కూడా వస్తుంది కదా ఎక్స్ట్రా ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మీరు అన్నట్టు. లైక్ ఎక్స్ట్రా ఎంఆర్ఐ స్కానింగ్ అంటే లైక్ నేను టెక్నికల్ కాంపోనెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్ ఉంటాయి అనమాట, వాటప్పుడు మనం ఇది వేస్తాం అనమాట. సో అప్పుడు మాడిఫైస్ మనం ఒకటే కదా 2 మాడిఫైస్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట, మల్టిపుల్ మాడిఫైస్ 4-5 మాడిఫైస్ వర్క్ తీసుకుంటుంది అనమాట. సో అదే ఎంఆర్ఐ మనకి టీసీ ఇస్తాం, టీసీతో పాటు అదే సర్వీస్ 2 టైమ్స్ జరిగితే 76 ఇస్తాం, లేదు అదే సర్వీస్ 2 టైమ్స్ జరిగి డిఫరెంట్ ప్రొవైడర్స్ అయితే 77 ఇస్తాం అనమాట. 77 కరెక్ట్. ఓకే మాడిఫైర్ ఒకటే యాడ్ చేయాలని ఏం లేదనమాట, 2-3 మాడిఫైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లారిటీ కోసం.
ఎక్కువ ఇచ్చే కొద్ది క్లారిటీ వస్తుంటే అదే యాడ్ చేస్తాం అనమాట. సపోజ్ 26 మాడిఫైర్స్ ఫిజిషియన్ సర్వీసెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో లైక్ 36466 ఉంటుంది ఇంకో సిపిటి కోడ్. అది జస్ట్ ఏంటంటే నార్మల్ సర్వీస్ అనమాట పేషెంట్ కి. సో వాడేమనుకుంటాడంటే ఈ సర్జరీ కోడ్ గా 36466 డినే చేద్దామని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, మాడిఫైర్ యాడ్ చేస్తాం 26 అంటే ఇది సర్జరీ కోడ్ కిందకి వస్తుంది, కానీ బేసిక్ సర్వీస్ 26 యాడ్ చేస్తాం. దాని కింద మళ్ళీ ఏం చేస్తాం, అది లెఫ్టా రైటా తెలియాలి కాబట్టి ఎల్టీ యాడ్ చేస్తాం అనమాట. నీకు రెండు మాడిఫైస్ కొంచెం ఇంకొంచెం క్లారిటీ ఇస్తాయి అనమాట. అట్లా Got it. క్లారిటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి అట్లా. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లైక్ ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏం లేదు, జస్ట్ మెడికల్ బిల్లింగ్ అంటే క్లైమ్స్ పంపిస్తాం ఇన్సూరెన్స్ కంపెనీకి బి ఆఫ్ ద ప్రొవైడర్. తర్వాత మనకి అక్కడ నుంచి ఒక ఫామ్ వస్తుంది, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటాం. దాంట్లో ఏసీపీటీకి ఎంత బిల్ అయింది, ఎంత బిల్ పెట్టినారో, ఎంత వచ్చింది, అవన్నీ క్లియర్గా ఉంటాయి. తర్వాత ఈఆర్ఏ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఈఓబినే ఈఆర్ఏ అంటాం. డినేల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది, మేము దీనికి ప్లే చేయము అని చెప్పేసి. ఆ డినేల్ రీజన్ బట్టి మనం వర్క్ చేస్తాం. తర్వాత సిపిటి కోడ్ అంటే డాక్టర్ గాడు పేషెంట్కి ఏదైతే సర్వీస్ ఇచ్చినాడో దాన్ని ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. అది 5 digits ఉంటుంది, దాన్ని సిపిటి కోడ్ అంటాం. అది ఎక్కడి నుంచి తీసుకుంటాం, రిఫరెన్స్ బుక్ ఏంటంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. సిపిటి కోడ్ మనకి CMS 59 ఫామ్ లో ఎక్కడ దొరుకుతుంది అంటే 24th D బ్లాక్ లో దొరుకుతుంది అనమాట. సో సిపిటి కోడ్ రేంజెస్ 0 ఉంటే ఎనస్థీషియా అని గుర్తుపడతాం, 1 to 6 ఉంటేనేమో సర్జరీ, 7 ఉంటేనేమో రేడియాలజీ ఎక్స్రేకి సంబంధించినవి, 8 ఉంటే ల్యాబొరేటరీకి సంబంధించినవి, 9 ఉంటే జనరల్ చెకప్, జనరల్ మెడిసిన్స్. అట్లా డయాగ్నోసిస్ అంటే ఇల్నెస్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డయాగ్నోసిస్ కోడ్. ఇల్నెస్ కానీ మనకి ఏదో డిసీజ్ ఉందో దాన్ని డిఎక్స్ కోడ్ అంటాం. అది ఎక్కడి నుంచి తీసుకుంటాం, ICD 10CM బుక్ అని ఉంటుంది మనకి నార్మల్గా డిక్షనరీ టైప్ ఎట్లానో, సో అది కూడా అట్లా అనమాట, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్కటి అని చెప్పేసి. ఇప్పుడు 11th రివిజన్ నడుస్తుంది. ICD అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. డేట్ ఆఫ్ సర్వీస్ అంటే పేషెంట్ ఏ డేట్ రోజు సర్వీస్ తీసుకుంటే దాని డేట్ ఆఫ్ సర్వీస్ అంటాం. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఇంత ముందు చెప్పినాం, పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది, పేషెంట్ వస్తాడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుంటాడు, తర్వాత మనం ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం, ప్రీ ఆథరైజేషన్ రిక్వైర్డ్ కాదా, లైక్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి పర్మిషన్ అవసరమా కదా చెక్ చేస్తాం. దాని తర్వాత వస్తాడు ఎన్కౌంటర్ అంటే ఫేసింగ్ జరుగుతుంది, తర్వాత ఆ ట్రాన్స్క్రిప్షన్ అయిన వాయిస్ మొత్తం ట్రాన్స్క్రిప్ట్ అయ్యి ఒక ఫైల్స్ రూపం వస్తుంది, కోడింగ్ వాళ్ళు కోడింగ్ చేస్తారు, తర్వాత బిల్లింగ్ వాళ్ళు బిల్లింగ్ చేస్తారు, తర్వాత పేమెంట్స్ వస్తాయి. లేదు డినేల్స్ అయితే డినేల్స్ మీద మనం వర్క్ చేస్తాం. మాడిఫైర్ మీన్స్ ఉన్న సిబిటి కోడ్కి ఇంకెక్కువ మీనింగ్ ఇస్తుంది. లైక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అయితేనే ఎల్టీ ఇస్తాం, రైట్ సైడ్ అయితేనే ఆర్టీ ఇస్తాం, లేదు రెండు సైడ్స్ అయితేనే 50 మాడిఫైర్ ఇస్తాం, లేదు ఒకటే సర్వీస్ 2 సార్లు జరిగింది సేమ్ ప్రొవైడర్ అంటే 76 ఇస్తాం, లేదు డిఫరెంట్ ప్రొవైడర్స్ అంటే 77 ఇస్తాం. అంతే, ఇదే ఇంకా బేసిక్. సో ఇవే ఉంటాయి అనమాట మీకు. లైక్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే మీకు పోగానే అర్థం అవుతుంది అనమాట. లైక్ ఎవరైనా మాడిఫైర్ ఇవ్వాలని చెప్పేసి అన్నాం అనుకో, మనకు మాడిఫైర్ తెలవకపోయినా ఏం కాదు. లైక్ నేను ఏదైనా సిపిటికి ఆథరైజేషన్ ఇనిషియేట్ చేసినప్పుడు నాకు మాడిఫైర్ తెలియకపోతే నేను డైరెక్ట్ అడుగుతాను అనమాట, పక్కన టీఎల్ ఉంటాడు, టీఎల్ అడిగేస్తా, సో దీనికి మాడిఫైర్ అడుగుతుంది ఏమి అని చెప్పేసి. లైక్ కనీసం మీకు మాడిఫైర్ కాన్సెప్ట్ తెలిస్తే అడగలుగుతారు. అసలు మాడిఫైర్ అంటేనే ఐడియా లేకుంటే మాడిఫైర్ ఏంది అని చెప్పేసి అని చూసినాం అనుకో అట్లా. సో కాబట్టి మీకు ఇక్కడ దీంట్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏముండదు, ఓన్లీ అంతా బేసిక్సే ఉంటాయి అనమాట. సో బేసిక్స్ మీకు పర్టికులర్ గా తెలిస్తే, ఎవరిని ఏంటి అడగాలని తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. అసలు మాడిఫైర్ ఎందుకు వాడతారు, అసలు దాని కాన్సెప్ట్ ఎందుకు మీరు తెలియపోయింది ఎవరిని అడుగుతారు. మీరు ఒక సివిటి కోడ్కి ఇనిషియేట్ చేస్తున్నారు, ఆథరైజేషన్ రిక్వైర్డ్ కాదు చెక్ చేస్తున్నారు, అది మాడిఫైర్ లేని ముందర పోవట్లేదు, మాడిఫైర్ రిక్వైర్డ్ ఫీల్డ్ అని చెప్పేసి మనం కూడా అంతే. ఏదైనా అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇంటి నేమ్ ఇవ్వలేదు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయలేదు, ఎంత ముందరికి కొట్టినా కూడా పోదు కదా. సో ఇది కూడా అంతే అనమాట, మాడిఫైర్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటది. అప్పుడు నీకు మాడిఫైర్ కాన్సెప్ట్ ఎందుకో తెలిస్తే అప్పుడు నువ్వు అనాలిసిస్ చేసుకోవచ్చు, ఓకే ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అని చెప్పేసి నువ్వు క్లినికల్ చూసి చెక్ చేయొచ్చు అనమాట. అక్కడ అపాయింట్మెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ LTR, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అని చెప్పేసి. దాన్ని బట్టి నువ్వు ఇవ్వచ్చు. లేదు నీకు కొంచెం ఇంకా నీ బ్రెయిన్ వాడాలనిపించింది అనుకో, డాక్యుమెంట్స్ లో పోతే ఖచ్చితంగా వాడుకుంటుంది అనమాట, వానికి ఏమేమి జరిగింది, ఆ పేషెంట్ ఎందుకు వచ్చిండు మన దగ్గరికి అని చెప్పేసి రీజన్ అని ఉంటుంది అనమాట. పేషెంట్ ఈస్ సఫరింగ్ విత్ హెవీ పెయిన్ ఇన్ లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అని చెప్పేసి LT ఇస్తారు. లేదు నీకు అక్కడ కూడా క్లారిటీ లేదనుకో టీఎల్ అడగవచ్చు అనమాట. ఏమంటే ఈ సర్వీస్ కి మాడిఫైర్ అడుగుతుంది, ఏ మాడిఫైర్ ఇవ్వమంటావు అని చెప్పేసి తెలిస్తే మనకి అసలు మాడిఫైర్ కాన్సెప్ట్ తెలియకపోతే ఇదేంట్రా ముందలి కొట్టలేదు, ఎంత కొట్టినా కూడా సబ్మిట్ అని చెప్పేసి అనిపిస్తుంది అట్లా. సో అంతా బేసికే ఉంటుంది, కాకపోతే మనకి ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట, బేసిక్ డెఫినేషన్స్ తెలవాలన్నమాట. మాడిఫైర్ ఇది సేమ్ అవుతుంది, ఇది సేమ్ అవుతుంది. బ్రో చెప్పండి bro. చిన్న డౌట్. సో డిఎక్స్ కోడ్ అంటే డయాగ్నోసిస్ కోడ్ అన్నారు కదా, అవును సో అది 7 digit ఉంటుంది కదా, అవును అంటే ఇప్పుడు సిపిటికి అడిషనల్ గా యాడ్ చేస్తాం అవునా, 2 digits అంతేనా? లైక్ సిపిటి అంటేనేమో పేషెంట్ కి డాక్టర్ ఏదైతే సర్వీస్ అవునవును. ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా బ్రో, అది అనమాట. సో యా డిఎక్స్ అంటేనేమో మనకు ఉండే డిసీజ్ కి ఇచ్చే కోడ్ అనమాట.
సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అన్న. నేనేమనుకున్నానంటే అది డిఫరెంట్ సిబిటికి. ఉంటుంది అనమాట. లైక్ నీకు సిపిటి డిఎక్స్ రెండు ఇస్తాడు అనమాట ప్రతి ఒక్క అపాయింట్మెంట్ లో. ఓకే ఓకే డిఎక్స్ అనేది నీకు ఉండే డిసీజ్, సిపిటి అనేది వాడు ప్రొవైడ్ చేయబోయే సర్వీస్ అనమాట. ఓకే ఓకే ఆ తర్వాత ఇప్పుడు నాకేంటి యూరోఫ్లో సంబంధించిన సర్వీస్ కావాలి. యూరోఫ్లోకి డిఎక్స్ కోడ్ ఏంటంటే N40.0 అంటే M40 ఉందంటే అర్థం ఏంది? నాకు యూరోఫ్లో మీన్స్, యూరోఫ్లో అంటే అర్థమవుతుంది మీకు, యూరిన్ సంబంధించిన ప్రాబ్లం ఉంది, డయాలసిస్ సంథింగ్ ఏదో కావాలి, యూరోఫ్లో సంబంధించిన డిసీజ్ ఉంది. ఆ యూరోఫ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యూరోఫ్లో అంటే లైక్ ఏదైనా లైక్ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయినాయి అనుకోండి, అప్పుడు N40 ఏదో వేడి చేసి సంథింగ్ ఏదో ఇష్యూ అయ్యి యూరిన్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, అప్పుడు నార్మల్ డిఎక్స్ ఉంటుంది N40.0 ఏదో ఒకటి ఉంటుంది అనమాట. లేదు నాకు కిడ్నీస్ చెడిపోయి దానివల్ల యూరిన్ సరిగ్గా రావట్లేదు అనుకోండి, అప్పుడు డిఎక్స్ కోడ్ వేరే ఉంటుంది అనమాట. సో నార్మల్ యూరోఫ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాడు చేయబోయే సర్వీస్కి ఒక సిపిటి కోడ్ ఇస్తాడు అనమాట. వీడికి నార్మల్గా యూరిన్ ప్రాబ్లం ఉంది, సో సర్వీస్ చేసేసి ఇది చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పేసి వాడు చూస్తాడు అనమాట. దానికి ఒక సిపిటి కోడ్ ఉంటుంది అనమాట. సో నేను డయాగ్నోసిస్ డిసీజ్ ఇది, నేను చేయబోయే సర్వీస్ ఇది సిపిటి. లేదు కాంప్లికేటెడ్ ఉంది అనుకో డిసీజు, దానికి సెన్సస్ డయాగ్నోసిస్ కోడ్ ఇస్తాడు, దానికి జరగబోయే సర్వీస్ వేరే అనమాట, అది వేరే పెడతాడు అనమాట. సో అట్లా డయాగ్నోసిస్ కోడ్ అంటేనేమో పేషెంట్కి ఉండే డిసీజ్, సిపిటి అంటేనేమో వాడు చేయబోయే ట్రీట్మెంట్ ఆర్ ఐదర్ వాడు చేసిన ట్రీట్మెంట్. ఓకే లైక్ అట్లా ఒక్కొక్కసారి ఈడినెల్ కూడా వస్తుంది. అడిగిన క్వశ్చన్ కరెక్ట్ మీరు. ఒక్కొక్కసారి ఈడినెల్ కూడా వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది అంటే సిపిటి కోడ్కి మ్యాచ్ అయ్యే డిఎక్స్ కోడ్ మనం కోడ్ చేయలేకపోయినాం అనుకోండి, అది కూడా డినెల్ వస్తుంది అనమాట. సో వాడు ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చిన డయాగ్నోసిస్ కోడ్ ఏమో నీకు యూరోఫ్లో అంటే యూరిన్ సంబంధించిన ప్రాబ్లం ఉందని చెప్పేసి, నువ్వు చేసిన సర్వీస్ ఏమో లెఫ్ట్ లెగ్ కి సర్జరీ చేసినావు అని చెప్పేసి అంటే యూరిన్ కి దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి డినై చేస్తాడు అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. ఇచ్చిన సిపిటి కోడ్ కి డిఎక్స్ కోడ్ కి మ్యాచ్ కావాలన్నమాట సర్వీస్ అనేది. అట్లా గాట్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా బ్రో, అంటే ఇది ఇప్పుడు జరిగింది క్లాస్ గురించి కాదు, జనరల్గా. సో ఇప్పుడు నేను వేరే స్ట్రీమ్ నుంచి వస్తున్నాను కదా ఈ ఫీల్డ్లోకి. సో రెజ్యూమే కూడా మీరు హెల్ప్ చేస్తారా అంటే కిషోర్ రెడ్డి గారు కానీ మీరు? రెజ్యూమే ఏముండదు బ్రో, జస్ట్ బేసిక్ రెజ్యూమే మనకి ఎట్లా ఉంటుందో లైక్ నార్మల్గా డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి, జస్ట్ కింద ఎక్స్పీరియన్స్ ఒకటి యాడ్ చేసుకోవడం అనమాట. నేను నార్మల్గా పంపిస్తాను ఒక 2-3 డెమో రెజ్యూమ్స్ ఉంటాయి, అవి పంపిస్తాను. దాంట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తే అది ఎడిట్ చేసుకోవడం అనమాట. ఎడిట్ మీన్స్ ఏముండదు బ్రో, లైక్ నేను రెజ్యూమ్ ఫార్మాట్ పంపిస్తాను, ఇలా యాడ్ చేసి పెట్టండి అని చెప్పేసి అక్కడ మీరు యాడ్ చేసుకోవడం, ఓకే, ఈ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం. యా, అలా టెంప్లెట్ డెమో ఉన్నా కానీ చాలు. డెమో నీకు పంపిస్తాను కంపల్సరీ. డెమో ఓకే. ఇట్లా ప్రిపేర్ చేయమని చెప్పి పంపిస్తాను. స్కిల్స్ ఏం పెట్టాలి అవన్నీ మీకు తెలియదు కదా. సో స్కిల్స్ ఏమేమి అవును. పెట్టాలి, స్కిల్స్ సెట్ అవి ఇవి అని చెప్పేసి ఒక డెమో రెజ్యూమ్ పంపిస్తాను. ఆ డెమో రెజ్యూమ్స్ జస్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా, అవి మొత్తం ఎడిట్ చేసేస్తే అయిపోతుంది. దీంట్లో ఏముండదు బ్రో, ఎంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పిన దాని మీద మన సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వదు, ఎంత కాన్ఫిడెంట్ చెప్తే అంత అనమాట. ఓకే. అండ్ నీకు ఇంకొకటి, యాక్చువల్గా బేసిక్ యా, నాలెడ్జ్ అంటే మీకు నాలెడ్జ్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ లేకుండా పర్లేదు అనమాట. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి పీడిఎఫ్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా అంటే డీటెయిల్డ్ ఉంది కదా? నేను రేపు రేపు ఇది అనేది ఫార్వర్డ్ చేస్తాను మీకు ఒకసారి గ్రూప్ లో. ఓకే, అంతే. ఈ రోజు నేను మీకు దాంట్లో షేర్ చేస్తాను. సో రేపు వచ్చినప్పుడు మొత్తం అంతా ప్రిపేర్ అయ్యండి వెబ్సైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, రేపు ఇవన్నీ ప్రిపేర్ అయ్యండి ఒకసారి. రేపు మళ్ళీ నేను అడుగుతాను, ఎందుకంటే మీరు రోజు చదువుకుంటేనే మీకు ఈజీ. సో మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. రైట్, ఓకే. నాది మొబైల్ నెంబర్ కావాలంటే మీకు గ్రూప్ లో ఉంది కదా, గ్రూప్ లో తీసుకోండి. గ్రూప్ లో ఉంటుంది ఉపేందర్ అని చెప్పేసి. Chalo guys, we'll meet tomorrow, okay? ఓకే గైస్, బాయ్. బాయ్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.